కరెక్ట్ సార్. సో ఇక్కడ చూస్తే మనకి ప్రీవియస్గా మంత్లీ టైం ఫ్రేమ్లో ఉంటే ఇది ఒక లో అనమాట, 21,137. దాని తర్వాత 21,281. దాని తర్వాత చాలాసార్లు మార్కెట్ అనేది ఇదే జోన్లో ట్రై చేసింది. అంటే ఇవన్నీ కూడా మంత్లీ పివోట్స్. ఓకే, 21,800 కానీ, 21,777, 710, 530, ఓకే, 280, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్. బట్ ఏ పివోట్ పాయింట్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అనేది డెఫినెట్గా అంత పెద్ద ఫాల్ జరుగుతున్నప్పుడు మనం ప్రైస్ యాక్షన్ బట్టే వెళ్ళాలి. అంటే ఇక్కడికి వస్తే ప్రైస్ సపోర్ట్ తీసుకుంటుందని గ్యారెంటీ ఏం లేదు, ఎందుకంటే మార్కెట్ ఎమోషనల్ రైడ్ అనేది జరుగుతుంది కాబట్టి. దాని తర్వాత చూడండి వాల్యూమ్స్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే హ్యూజ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసింది. అంటే ఏం జరిగిందంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగి చాలామంది ఎగ్జిట్ అయిపోతుంటే ఎవరో బై చేశారు. చూడండి అంత పెద్ద సెల్లింగ్ ప్రెషర్ని ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నారు. చూడండి గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది విత్ గ్రేట్ వాల్యూమ్. అంటే ఆ యొక్క సెల్లింగ్ మొత్తాన్ని ఎవరో గ్రాప్ చేసేసారు అన్నమాట, స్మార్ట్ పీపుల్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, హూ ఎవర్ మేబీ. అది క్లారిటీగా వాల్యూమ్స్ ద్వారా అర్థమవుతుంది. ఇక ఇంపార్టెంట్ పివోట్ లెవెల్స్ అనేది మనకి మంత్లీ ఉన్నాయి. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఏమైందంటే ఈ యొక్క 22,200 దాకా పైకి వెళ్ళగలిగింది. ప్రాబ్లీ ఇక్కడ కూడా మంత్లీలో పివోట్ ఉంటుంది. యా, ఇక్కడ చూడండి మనకి ప్రీవియస్గా మంత్ ఏదైతే ఉందో ఆ యొక్క ఓపెన్ ప్రైస్ ఉంది. ఓకే, అగైన్ ఇక్కడ చాలా పివోట్స్ ఉన్నాయి మంత్లీ క్లోజింగ్ కానీ ఓపెన్ కానీ. మనం ఏంటంటే ఆ యొక్క ప్రైస్ని బట్టి మనం డిసైడ్ చేయగలం అన్నమాట. సో ఎగ్జాక్ట్గా ఏమైందంటే ఆ లెవెల్ దగ్గరకు వచ్చింది 22,194.55, రఫ్గా 22,200 అనుకోవచ్చు. ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్ అనేది మనం కన్వర్ట్ చేసి చూస్తే ప్రాఫిట్ బుకింగ్ చేశారు. చూడండి ప్రైస్ యాక్షన్లో క్లియర్గా 1 minuteలో హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ వచ్చింది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర. అండ్ దాని తర్వాత ఒక బారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా జరిగింది. ఇక్కడ గమనించినట్టయితే మనం ఇదంతా కూడా బారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనమాట. ఓకే, అక్కడ నుంచి మార్కెట్ ఏమైందంటే స్లిప్ అయింది అండ్ స్లోగా మళ్ళీ ఎక్కడ దాకా వచ్చింది అంటే ఓ రకంగా ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షను ఇది మంత్లీ పివోట్ పాయింట్ ఉంది. దాని తర్వాత ఇక్కడ గమనించినట్టయితే యాక్చువల్గా సరే హిస్టారికల్గా మంత్లీ పివోట్ పాయింట్ని మనం కాసేపు పక్కన పెడితే చూడండి ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ దగ్గర నుంచి కూడా పుష్ చేశారు, కింద కొద్దిగా వచ్చింది అక్కడ నుంచి పుష్ చేశారు. ఇది ఓపెనింగ్ ప్రైస్ అనమాట, ఎగ్జాక్ట్గా అదే లెవెల్కి రావడం జరిగింది. సో ఓ రకంగా ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి ఫస్ట్ 1 minute క్యాండిల్లో చెప్తుంది. సో ఎగ్జాక్ట్గా అదే లెవెల్కి వచ్చారు, మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయ్యారు, మళ్ళీ అదే లెవెల్కి వచ్చారు, బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. అయితే ఇక్కడ చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మార్కెట్ ఫస్ట్ టైం బౌన్స్ అయింది. బౌన్స్ అయినప్పుడు ఫిబొనాకీ అనేది డ్రా చేస్తున్నాను నేను. ఒకసారి హై నుంచి ఫిబొనాకీ డ్రా చేస్తున్నాను ఈ స్వింగ్లోకి మనం డ్రా చేస్తే ఏం చేశారంటే ఈ యొక్క స్వింగ్ హై నుంచి స్వింగ్లోకి మనం ఫిబొనాకీ డ్రా చేసుకుంటే 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గరికి రాగానే మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. ఏమైంది, మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఈ యొక్క సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యి మళ్ళీ ఎప్పుడైతే బౌన్స్ అయిందో స్టాక్ అనేది ఈ యొక్క నిఫ్టీ అనేది 61.8 రిట్రేస్మెంట్ లెవెల్కి రాగానే మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. అండ్ అన్నీ కూడా ఒకసారి డిలీట్ చేస్తే ప్రైస్ యాక్షన్ అనేది క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఇన్ సింపుల్ వేలో మనకు చూడండి ఫిబొనాకీ అనేది డ్రా చేస్తున్నాను, ఇది ఒకటి ఉంది. దాని తర్వాత మనకి ఇక్కడ రిజెక్షన్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ రిజెక్ట్ చేశారు, బయర్స్ వచ్చారు. దాని తర్వాత కైండ్ ఆఫ్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కాదు కానీ ఆ బ్యారిష్ క్యాండిల్ కనిపిస్తూ ఉంది.
సో ప్రాబబ్లీ ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్ అనేది, ఏది పుట్ సైడు. దాని తర్వాత ఏం జరిగిందంటే మార్కెట్ ఒక నెక్ లైన్ అనేది క్రియేట్ చేసి, ఇది ఒక నెక్ లైన్ అని కూడా మళ్ళీ రీటెస్ట్గా పైకి వచ్చింది, ఆల్మోస్ట్ అదే లెవెల్కి రావడం జరిగింది. ఇదంతా కూడా యాక్చువల్గా ఒక జోన్ అనమాట. ఓకే, మార్కెట్ ఏమైంది, ఒకసారి డ్రాప్ అయ్యి మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ క్లియర్గా బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఓకే, సో ఎనీహౌ ఈ కేసులో మనం ఇది ఒక సపోర్ట్ లాగా అనుకున్నాం కదా. ఈ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగిందో మనం అగైన్ షార్ట్ సైడ్ అనేది ఏంటి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే నేనేం చేశానంటే ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా ట్రాక్ చేశాను. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ కాల్స్ ఏమో సెల్ చేస్తున్నారు, పుట్స్ ఏమో ఎగ్జిట్ అయిపోతున్నారు. అది కూడా మనకి ఒక యాడ్ ఆన్ అనమాట, లైక్ అనాలిసిస్ పర్పస్ అనేది అది మనకి ఉపయోగపడుతుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఇంపార్టెంట్ నెక్ లైన్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో స్ట్రక్చరు, అక్కడి నుంచి కూడా స్లోగా రావడం, వచ్చి ఎక్కడ దాకా వెళ్ళింది డౌన్ సైడ్ అన్నదానికి మనకి ఎవిడెన్స్ అనమాట. ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్లో చూస్తే అవి చూడండి, ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వెళ్ళాడు, మళ్ళీ కొద్దిగా కిందకి వెళ్ళాడు. ఎనీహౌ ఓపెన్ అవగానే గ్రాబ్ చేసేసారు. సో ప్రాబబ్లీ ఆ రీవిజిట్ అయినప్పుడు కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మళ్ళీ రిజెక్షన్ క్యాండిల్ అండ్ బుల్లిష్ హరామీ క్యాండిల్ అనమాట. ఈ రెండు క్యాండిల్స్ని కాంబినేషన్ మనం తీసుకున్నట్లయితే అట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర అగైన్ ఏంటంటే మనం ఇక్కడ కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు. సేమ్ లైక్ అనమాట, ఇక్కడలాగే ప్రీవియస్గా ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఇంకొకసారి పైకి వెళ్ళి రిజెక్ట్ చేశారు కదా, ఈసారి రివర్స్లో సేమ్ కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా సపోర్ట్ జోన్. మళ్ళీ ఏమైందంటే పైకి వెళ్ళింది, దాని తర్వాత రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ ఇది ఒక ప్రీవియస్గా స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ని అగైన్ బ్రేక్అవుట్ చేయడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవియస్గా ఏంటంటే మనకి స్ట్రగుల్ అయిన ఏరియా ఇది, 1 2 సార్లు ఐ మీన్ టు సే ఏంటంటే సపోర్ట్ లాగా ఉన్న ఏరియా. బట్ ఈసారి రెసిస్టెన్స్ లాగా కూడా ఉండొచ్చు. బట్ లాట్ ఆఫ్ టైం అనేది ఎప్పుడైతే స్పెండ్ చేస్తుందో అప్పుడు మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ఆ లెవెల్ దగ్గర పెద్దగా సెల్లింగ్ ప్రెషర్ అనేది లేదు అని చెప్పేసి. ఎందుకంటే చాలా టైం స్పెండ్ చేసింది చూడండి, ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఒక్కసారిగా అప్ సైడ్ స్పైక్ ఇవ్వడం అనేది జరిగిన తర్వాత ప్రీవియస్గా ఇది అంతా స్ట్రక్చర్ అంతా డిలీట్ చేస్తున్నాను. ఇది మనకున్న రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, కైండ్ ఆఫ్ మంచి చూడండి ఇలాగా డబ్ల్యూ ప్యాటర్న్ అంటే ఎగ్జాక్ట్ కాదు కానీ ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేసి ఆ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే కిందకు వచ్చేసింది. అంటే కొంతమంది ఇది రెసిస్టెన్స్ కదా అని చెప్పేసి సెల్ చేశారు. బట్ వోల్టాలిటీ అనేది కాంట్రాక్ట్ అవుతూ ఓకే మళ్ళీ ఈ లెవెల్ అనేది సిగ్నిఫికెంట్గా బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనకి ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది అండ్ ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఎంట్రీ. ఏది ఈ క్యాండిల్లో కూడా మనం లాంగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. బిఫోర్ ద బ్రేక్అవుట్ అంటాం అనమాట. ఇదంతా కూడా బిల్డప్, ఇది బ్రేక్అవుట్ అవ్వటానికి ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసి వెళ్ళింది. ఓకే, దాని తర్వాత సింపుల్గా అంత కాంప్లికేటెడ్గా లేకుండా మనకి ఇదైతే బ్రేక్అవుట్ స్ట్రక్చరు. దాని తర్వాత ఇది ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చరు డౌన్ సైడ్, ఇది వచ్చేసరికి డౌన్ సైడు, ఇది వచ్చేసరికి అప్ సైడు. అగైన్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది అప్ సైడ్ అనేది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ అనమాట, మార్కెట్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే యా, సో ప్రస్తుతం ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ కానీ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మార్క్ చేయడం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనం దీని గురించి డిస్కస్ చేద్దాం డీప్గా. ఓకే సార్, థ్యాంక్ యూ.